హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. సో ఇది వచ్చేసి మన వెడ్నెస్డే వ్లాగ్ అనమాట. సో నేను మార్నింగ్ ఇక్కడ బ్రేక్ఫాస్ట్కి అయితే రెడీ చేస్తున్నాను. నేను పప్పులు అవి నానబెట్టుకున్నాను కదా, ఇడ్లీకి దోశకి, అవైతే ఒక పక్కన రుబ్బుతున్నాను. ఇంకొక సైడ్ అయితే ఈరోజు బ్రేక్ఫాస్ట్కి నేను చపాతీలు అయితే చేసుకుందాం అనేసి ఇక్కడ పిండి కలుపుకుంటున్నాను. అయితే చపాతీల్లోకి నేను బొంబాయి చట్నీ కూడా చేసుకుంటున్నానండి. సో బొంబాయి చట్నీ చపాతీ మా సైడ్ అయితే తింటారు కామన్గా. చాలా వరకు అయితే చాలామంది బొంబాయి చట్నీ ఓన్లీ ఇడ్లీలకి దోశలకి అనుకుంటారు, కానీ చపాతీలకి కూడా చాలా బాగుంటుంది. ట్రస్ట్ మీ, ఎవరన్నా కనుక ట్రై చేయకపోతే ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి. సో ఈరోజు యాక్చువల్గా ఏంటంటే ఏదో చెప్దాం అనుకున్నాను. అది ఏంటంటే సేఫ్టీ గురించి. యాక్చువల్గా చెన్నైలో చాలా దొంగల భయం ఎక్కువైపోయిందండి, చాలా దారుణంగా అసలు. సో ఇక్కడైతే ఒక 15 బిల్డింగ్స్ అయితే రీసెంట్గా టార్గెట్ చేశారంట. సో మా ఏరియా, నేనుండే ఏరియాలో కూడా దొంగలు పడ్డారు. సో యాక్చువల్గా మాకు ఇక్కడ వీడియోస్ అవి వచ్చినాయి అనమాట గ్రూప్లో. ఒక 3-4 వ్యక్తులు, చాలా పెద్దవాళ్ళే. అయితే వాళ్ళు గోడ దూకి రావడం, అది కూడా ఇండివిజువల్ హౌస్కో వేరే దానికో కాదు, ఈ ఫుల్లీ గేటెడ్ కమ్యూనిటీ వాటిల్లోకి వాళ్ళు చూస్ చేసుకుని ఎంటర్ అవుతున్నారు. సో ఇది యాక్చువల్గా మాకు అలర్ట్ వచ్చిందనమాట నిన్న ఈవినింగ్ ఆఫ్టర్నూన్ ఆ టైం వచ్చింది. సో మేము అసలు ఇలాగ గేటెడ్ కమ్యూనిటీ మనం ఎందుకు తీసుకుంటాము? సేఫ్టీ కోసమనో, లేదా ఇక్కడ సెక్యూరిటీ బాగుంటుందనో, పిల్లలకి బాగుంటుంది అన్నది ఓకే, బట్ సేఫ్టీ విషయంలో మనకి గేటెడ్ కమ్యూనిటీయే బెస్ట్ అని అనుకుని మనం తీసుకుంటాము. బట్ ఇప్పుడు చూస్తే ఇక్కడ గేటెడ్ కమ్యూనిటీ కూడా మనకి అంత సేఫ్టీ లేదండి. సో ఎవరైతే చెన్నైలో అవనివ్వండి, హైదరాబాద్లో అనివ్వండి, ఎక్కడ ఉంటున్నారు ఎవరైనా సరే, మీ అపార్ట్మెంట్ వాళ్ళకి, మీ సొసైటీ ఒక కమ్యూనిటీ ఫామ్ అయ్యి ఉంటుంది కదా, వాళ్ళకి చెప్పండి యాక్చువల్గా సెక్యూరిటీని కొంచెం టైట్ చేసుకోవాలి అనేసి. సో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే చూసాం కదా, ఇక్కడ ఆల్రెడీ 15 బిల్డింగ్స్ని టార్గెట్ చేశారంట. మొన్నేమో వేరే ఊరు ఉంటుంది ఇక్కడ పాడూరు అనేసి, అక్కడ కూడా ఒక బిల్డింగ్లోకి అయితే వెళ్ళారంట. ఇక్కడ కూడా మేముండే ఏరియాలో కూడా వాళ్ళు ఒక బిల్డింగ్లోకి అయితే వెళ్ళారు. అది చూసాం మేము, వీడియోస్ అయితే వచ్చినాయి మాకు. సో ఆ వీడియోస్ అయితే నేను పెట్టకూడదు, లేకపోతే నేను పెట్టేదాన్ని. సో అలా అనమాట. సో కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలండి. దొంగల భయం అంతా ఇంత కాదు, చాలా దారుణంగా ఉన్నారు అసలు. సో ఇంకొకటి వచ్చింది నాకు, ఫార్వర్డింగ్ మెసేజ్లు ఏం కాదండి. సో యాక్చువల్గా ఇక్కడ ఉన్న మా అపార్ట్మెంట్లో ఉంటున్న వాళ్ళు, ముందు ఉన్న అపార్ట్మెంట్స్ వాళ్ళు మాకు షేర్ చేస్తూ ఉంటారు. సో అవే నేను మీకు షేర్ చేస్తూ ఉంటాను. సో మన సేఫ్టీ కోసం మనం జాగ్రత్త తీసుకుంటే తప్పేం లేదు. సో ఇంకొకటి ఏంటంటే, చాలామంది డోర్ లాక్ వేసుకుని పని మనిషి వస్తుందో లేదో, నెక్స్ట్ ఆఫీస్కి వెళ్ళిపోయే వాళ్ళు, మా వైఫ్ వస్తుంది లేదా మా హస్బెండ్ వస్తారని ఏం చేస్తున్నారంటే, కీస్ మీరు షూ ర్యాక్స్లోని, బయట డోర్ మ్యాట్ కింద ఇలా పెట్టుకుంటున్నారు. సో ఇలా పెట్టుకోవడం కూడా ప్రాబ్లం అనమాట. ఇప్పుడు యాక్చువల్గా అది ఎప్పుడు నుంచో ప్రాబ్లం, అది అసలు అలా పెట్టుకోకూడదు కీస్. సో అలా పెట్టుకోవడం వల్ల చాలా ఇంట్లో ఒక అబ్బాయి అంట చాలా క్యాజువల్గా వెళ్ళి చాలా నీట్గా షూ ర్యాక్లోని, డోర్ మ్యాట్స్ కింద, ఎక్కడో అక్కడ మనం డోర్కి దగ్గరలోనే కదా పెట్టుకుంటాము కీస్, ఒకవేళ నెక్స్ట్ పని మనిషి వస్తుందని ఎవరొకళ్ళు వస్తారనేసి. సో వెతుక్కుని చాలా సింపుల్గా, చాలా ప్రొఫెషనల్గా, చాలా ఈజీగా వాడైతే దొంగతనం అయితే చేసి వెళ్ళాడంటండి. సో ఇది కూడా జరిగింది రీసెంట్గానే. సో కాబట్టి ఎవరైతే కీస్ బయటనది పెట్టుకోవడం, డోర్ మ్యాట్స్ కింద లేదా షూ ర్యాక్స్ కింద ఏదో ఒకటి డోర్ దగ్గర పెట్టుకోవడం, అది మానేస్తే చాలా వరకు బెస్ట్ అండి. ఇవి జరుగుతున్నాయి కాబట్టి నేను మీకు ఈ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి కాబట్టి ఇస్తున్నాను. ఎందుకంటే నేను జాగ్రత్తగా ఉండాలి, మీరు జాగ్రత్తగా ఉండాలి. మనం హౌస్ వైఫ్స్ చాలామంది ఉంటారు, హస్బెండ్లు వెళ్ళిపోతారు ఆఫీస్కి. సో డే టైం అయితే ప్రాబ్లం లేదు, కానీ డే టైమే వెళ్ళాడంటండి ఇలా కీ మీరు ఎవరో షూ ర్యాక్స్లో అవి పెట్టుకో బిల్డింగ్లోకి వెళ్ళి అన్నీ చాలా వరకు మనీ అని, గోల్డ్ అని, సిల్వర్ అని ఉంటాయి కదా ఇంట్లో ఉన్న వాళ్ళకి. సో ఖచ్చితంగా డోర్ బయట కీ ఉన్నదంటే ఈ డోర్ లోపల అయితే ఎవరు ఉండరని వాడికి అయితే కన్ఫర్మ్ అయిపోయింది. సో వాడు అలా సింపుల్గా అన్నీ దోచుకుని అయితే వెళ్ళిపోయాడు. సో ఎవరైతే ఇలా కీస్ అవి బయట అవి పెట్టుకుంటున్నారో వాళ్ళు జాగ్రత్తగా ఉండండి. కమ్యూనిటీ కదా అని, సేఫ్టీ కదా అని సో ఎవరు నిర్లక్ష్యం చేయకండి. అందరూ చాలా జాగ్రత్తగా ఉండండి. డోర్స్ అవి ఎప్పటికప్పుడు లాక్లు వేసుకుంటూ ఉండండి. ఒక 5 మినిట్స్లో మా హస్బెండ్ వచ్చేస్తారు, 5 మినిట్స్లో పని మనిషి వచ్చేస్తారని అయితే ఎవరు ఓపెన్ చేసి పెట్టుకోవద్దు. సో బీ సేఫ్ అండ్ బీ హ్యాపీ. సో ఏది అయితే మనకి చెప్పి రాదు కాబట్టి అందరూ జాగ్రత్తగా ఉండండి, ఓకేనా? ఇదే నేను ఈరోజు ఈ వీడియోలో చెప్పేది యాక్చువల్గా.
చిన్న వీడియో ఇప్పుడు వాయిస్ ఓవర్ ఇచ్చుకుంటుంటే పక్కన మాకు కన్స్ట్రక్షన్ కదండి, చాలా సౌండ్స్ వస్తున్నాయి. మీకు వీడియో మీరు వినిపిస్తుందో లేదో కానీ మాకైతే చాలా డిస్టర్బెన్స్గా ఉంటుంది. డేలో కొద్దిసేపు అలా న్యాప్ వేద్దామన్నా విసుకొచ్చేస్తుంది అసలు ఈ సౌండ్స్కి. చాలా సౌండ్స్, కన్స్ట్రక్షన్ అంటేనే సౌండ్స్ ఉంటాయి కదా. సో ఇక్కడైతే నేను చూడండి అల్లం వెల్లుల్లి పేస్ట్ అయిపోయింది, చేసుకుంటున్నాను. చెప్పాను కదా ఒకసారి నేను మీకు అల్లం వెల్లుల్లి పేస్ట్ రెసిపీ అయితే చెప్తాననేసి. సో నాకైతే కొలతలు అవి తెలియదు, నేను కొలతలు బట్టి ఏది వేసుకోను. సో మన కళ్ళకి తెలుస్తుంది కదా ఎన్ని వేసుకోవాలో. సో అలాగే నేను వేసుకుంటున్నాను. అక్కడ అల్లం వేసుకున్నాను. ఇక్కడ వెల్లుల్లిపాయలు కూడా నేను తొక్క తీసుకుని వేసేసుకుంటున్నాను. సో వెల్లుల్లిపాయలు ఇక్కడ చెన్నైలో పెద్దవి దొరుకుతాయి, చిన్నవి దొరుకుతాయి. నేను ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసినప్పుడు మ్యాక్సిమం నేను పెద్దవే తెచ్చుకోవడానికి ట్రై చేస్తాను. ఒకవేళ పెద్దవి లేకపోతే చిన్నవి తెచ్చుకుంటాను. కానీ ఎందుకంటే ఆ తొక్క తీయడం చాలా ఈజీగా ఉంటుంది. సో అందుకనేసి నేను పెద్ద వెల్లుల్లిపాయలు అయితే తెచ్చుకుంటాను. ఇక్కడ నేను గసగసాలు వేస్తాను, తెలిసే ఉంటుంది చాలామందికి గసగసాలు. సో గసగసాలు నేను ఎక్కువ వేసుకుంటాను, నాకు ఆ స్మెల్ అన్న ఫ్లేవర్ అన్న బాగా ఇష్టము. సో గసగసాలు వేసుకోండి కొన్ని, నా దగ్గర కొన్నే ఉన్నాయండి, అవి వేసుకున్నాను. అండ్ ఇక్కడ ధనియాలు కూడా వేసుకుంటున్నాను అనమాట. ధనియాలు ఒక 2 గుప్పుల్లాగా వేసుకుంటున్నాను, ఎక్కువ కూడా కాదు. సో ధనియాల ఫ్లేవర్ ఇష్టమైన వాళ్ళు వేసుకోవచ్చు ఎక్కువ. ఇక్కడ జీలకర్ర, నేను ఇది 50 గ్రామ్స్ జీలకర్ర జస్ట్ అప్పుడే ఆర్డర్ పెట్టాను. నేను ఇందులో హాఫ్ అయితే వేసేసుకున్నాను, హాఫ్కి కొంచెం ఎక్కువే వేసేసుకున్నాను జీలకర్ర. సో జీలకర్ర వేసుకోవాలి. సో నెక్స్ట్ ఇవన్నీ కలిపి మనం మిక్సీ పట్టాలండి. వాటర్ వేసుకుని మిక్సీ పట్టండి. అండ్ కొద్దిగా పసుపు వేసుకుంటే బెస్ట్, ఎందుకంటే సో అది అల్లం వెల్లుల్లి పేస్ట్ కొన్ని రోజులకు మన ఫ్రిడ్జ్లో పెట్టినా దానికి కలర్ చేంజ్ అవుతుంది బ్లాక్గా. సో అది చూడడం ఇష్టం లేని వాళ్ళు కొద్దిగా పసుపు అయితే వేసుకోండి. ఇక్కడైతే నేను మొత్తం అల్లం వెల్లుల్లి పేస్ట్ని మిక్సీ పట్టేసుకుంటున్నాను. చాలా మెత్తగా పట్టేసుకోండి, ఎందుకంటే మనం ఈ బిర్యానీ ఇది ఏ చికెన్లో వేసుకున్నప్పుడు మన నోటికి తగలకుండా ఉంటేనే బెస్ట్. ఇక్కడైతే నేను ఎగ్ రైస్ ఎగ్ బిర్యానీ అనుకుని ఇలాగ టమాటో రైస్ కింద అయితే చేసేసాను. ఇలా చేస్తే మా హస్బెండ్కి ఇష్టం ఉండదు, బట్ ఆ టైం నాకు తెలియలేదు ఎలా చేయాలి ఇంకేం చేయాలనేసి. అప్పటికే లేట్ అయింది, ఏవో వర్క్స్ చేసుకుంటూ ఉండిపోయాను, ఎడిటింగ్ అది చేసుకుంటూ. సో ఎలా అయితేనే లాస్ట్కి టమాటో రైస్ అయితే చేసేస్తున్నాను. నేను నెయ్యి యూస్ చేశానండి. నేను కంట్రీ డిలైట్ మిల్క్ ప్యాకెట్ పెట్టుకునేదాన్ని కదా ఈ నెయ్యి కోసము. సో అలా నాకు చాలా ఎక్కువ పని అయిపోతుంది, ఆ నెయ్యి కూడా ఎంత రావట్లేదు. నేను ఏం చేశానంటే నేను బఫేలో నెయ్యి కంట్రీ డిలైట్ వాడితే కొనేసుకున్నాను అనమాట. సో నెయ్యి అయితే చాలా బాగుంది. సో మనకి అంటే బయట వచ్చి స్మెల్స్ అవి ఏం రాలేదు, ఎందుకంటే నేను కౌ మిల్క్ బయట కనుక్కున్నాను కానీ నాకు అవి బాగా ఎక్కువ కమ్మదనం స్మెల్ వచ్చేస్తుంది. అంత స్మెల్ కూడా అది ఏదో నాకు డూప్లికేట్ అనిపిస్తాయి కౌది నెయ్యి అదిని. అందుకే నేను ఇక్కడైతే బఫెలో నెయ్యి ఉంటుంది కదా, గేదె నెయ్యి, అది పెట్టుకున్నాను. సో ఇక్కడైతే నా టమాటో రైస్ కూడా చేసేసుకుంటున్నానండి. బిర్యానీ మసాలాలు అన్నీ వేసుకుని పచ్చిమిర్చి ఆనియన్స్ అవి కొంచెం మగ్గాక ఇక్కడ నేను టొమాటో పేస్ట్ అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ మనం చేసాం కదా అది వేసుకుంటున్నాను. నేను మొత్తం తీసి అయితే నేను ఆల్రెడీ ఫ్రిడ్జ్లో పెట్టేసి రుబ్బిన మిక్సీలోనే కొద్దిగా ఉంచుకున్నాను. అందులోనే కొద్దిగా వాటర్ వేసేసుకుని అయితే వేసేసుకున్నాం. కొద్దిసేపు బాగా మగ్గించాలండి, ఎందుకంటే టొమాటో స్మెల్ బాగా ఎక్కువ ఉంటుంది కదా పచ్చిగా, అది పోయే వరకు మగ్గించుకుని సాల్ట్, నేనైతే పసుపు కారం ఇంకేం వేయలేను. నా దగ్గర కొద్దిగా బిర్యానీ మసాలా ఎగ్ మసాలా ఉంటే అది వేసుకుని అండ్ పొటాటో, ఒక చిన్న పొటాటో 4 పీసెస్ కింద, చిన్నదైనా పెద్దదైనా నేను 4 పీసెస్ కింద చేసి వేసుకుంటాను. అలా వేసుకుంటే మా హస్బెండ్ అయితే ఖచ్చితంగా తింటారు, అతనికి ఇష్టం. సో అందుకనేసి నేను అలా వేసుకుని మసాలాలన్నీ వేసుకుని కొద్దిసేపు అయితే బాగా మగ్గించుకున్నానండి. మగ్గించుకున్నాక అయితే నేను ఒక 1.5 గ్లాస్ వరకు రైస్ నేను కడిగేసి ఇందులో వేసేసుకున్నాను అనమాట. సో ఇంకా కొద్దిగా ఎలా అన్న గ్రేవీ కొంచెం ఎక్కువగా ఉంది కదా తడిగా, సో వాటర్ కొంచెం అంటే కొంచెం పావు వంతు మనం తక్కువ వేయచ్చు, వేస్తే అసలు లేకపోతే ముద్దలా అయిపోతుంది అన్నం, అందుకు ఎక్కువ వేసుకున్నా అనేసి. ఇక్కడైతే 1.5 గ్లాస్ బియ్యాన్ని నార్మల్ బియ్యం వేసుకున్నాను నేను, బాస్మతి తీసుకోలేదు, సోనా మసూరే వేసుకున్నాను. దీనికి 2-3 గ్లాసెస్ వేసుకున్నాను వాటర్, కొద్దిగా ఒక పావు వంతు తగ్గించేసి. సో ఇక్కడైతే వాటర్ కూడా వేసేసుకుని నేనైతే మూత పెట్టేసుకుని 4 విజిల్స్ అయితే వేయించుకోవాలండి. నేనైతే 4 వేయించుకుంటాను. సో అప్పుడు బియ్యం మెతుకులు గట్టిగా కాదు మెత్తగా కాదు, చాలా బాగుంటుంది, మనకి చాలా కంఫర్టబుల్గా ఉంటుంది తినడానికి.
నాకు ఇలా టొమాటో రైస్ అంటే చాలా ఇష్టము. సో నేను ఎక్కువ ఇలా చేసుకోవడానికి ఇష్టపడతాను. మా హస్బెండ్ లేనప్పుడు తనైతే తినరు ఎక్కువగా. బట్ ఆ రోజు మా హస్బెండ్ ఉన్నారు, తనకి చేశాను. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చిందండి. ఇందులో లాస్ట్లో నేనైతే ఎగ్స్ వేసుకున్నాను. టేస్ట్ అయితే చాలా బాగుంది. సో నాకు పచ్చడి మ్యాండేటరీ కదా, నేను కొద్దిగా పచ్చడి అయితే పెట్టుకున్నాను పక్కన. టేస్ట్ అయితే చాలా బాగుంది. సో ఇది కూడా ఎవరైనా ట్రై చేయండి, నచ్చితే కనుక నాకు కమెంట్ చేసి చెప్పండి. సో ఇక్కడైతే ఆఫ్టర్నూన్ టైం నేనైతే మా హస్బెండ్ అయితే పకోడీలు అడిగారు. ఈరోజు వర్క్ ఫ్రమ్ హోమే కదా, సో ఓకే అనేసి నేనైతే ఒక పెద్ద ఆనియన్ అయితే కట్ చేసుకున్నాను. అయితే ఒక పెద్ద ఆనియన్ లేదా 2 చిన్న ఆనియన్స్ కట్ చేసుకోండి. సో ఆనియన్స్ నేనైతే ఇలాగా తీసుకుంటున్నాను అనమాట. ఇవి ఇలా చీరుకులా తీసుకుని చీరుకులా కట్ చేసుకుని అవి విడ తీసుకుంటున్నాను అనమాట. అలా విడ తీసుకుంటూ ఉంటే క్రిస్పీగా వస్తుంది. ఇక్కడ ఇక్కడ 2 పచ్చిమిర్చిలు కూడా వేసుకుంటున్నాను. మా అబ్బాయి ఎలాగో తిండు, వాడు తిని 1-2 పచ్చిమిర్చి ఎందుకు వేసుకోకపోవడం అనేసి పచ్చిమిర్చి మాకు ఇష్టం స్పైసీ. సో అందుకనేసి నేను పచ్చిమిర్చి అయితే 2 వేసుకున్నాను. వాడు తింటాడు 1-2, అంతకు మించి అయితే తినడు. సో అందుకనేసి నేనైతే తక్కువ వేసాను, పచ్చిమిరపకాయలు కూడా ఎక్కువ వేయలేదు. సో ఇందులోనే మన టేస్ట్కి సరిపడా కొద్దిగా సాల్ట్ అండ్ కొద్దిగా కారం వేసుకున్నాను నేను, కలర్ కోసము, స్పైసీనెస్ కోసం అయితే కాదు. పకోడీ స్పైసీగా అంటే పచ్చిమిరపకాయతోనే బాగుంటుంది. సో కలర్ కోసం అయితే వేసుకున్నాను. ఇందులో కొద్దిగా జీలకర్ర అయితే వేసుకుంటున్నాను. వాము కావాలంటే వాము వేసుకోవచ్చు. నాకు వాము టేస్ట్ పకోడీలో అంత నచ్చదు. సో అందుకనేసి నేనైతే జీలకర్ర, ఇక్కడ ఏమో వరిపిండి వేసుకుంటున్నాను. 1/2 టేబుల్ స్పూన్ వరిపిండి వేసుకుంటే ఒక ఫుల్ టేబుల్ స్పూన్ శనగపిండి వేసుకున్నాను అనమాట నేను. సో దీనికి మీకు కొలతలు అర్థమై ఉంటుంది. సో ఒక గ్లాస్ శనగపిండికి 1/2 గ్లాస్ వరిపిండి వేసుకుని కలుపుకుంటే పకోడీ అన్నది చాలా క్రిస్పీగా వస్తుంది అనమాట. సో ఇక్కడైతే నేను పిండిని స్లోగా వాటర్ వేసుకుని, మరీ పల్చగా కాదు మరీ గట్టిగా కాదు, మీడియంగా అయితే నేను కలుపుకుంటున్నాను ఇక్కడ పకోడీ పిండి. సో ఇక్కడ నేను ఒక పక్కన టీ కూడా పెట్టుకుందామనేసి, సో ఇక్కడైతే ఫస్ట్ పకోడీ పొయ్యి మీద పెట్టేసుకుంటే కనుక తర్వాత టీ పెట్టుకోవచ్చు అనేసి, ఆఫ్టర్నూన్ టైం కదండి, ఒకసారి టీ తాగితే నాకు చాలా హెడేక్ కూడా అనిపించింది ఎందుకో రోజు. సో అదనమాట. సో ఇక్కడైతే నేను పకోడీలకు కూడా నేను ఆయిల్ అది పోసుకుని రెడీ పెట్టుకుంటున్నాను. సో ఆయిల్ అయితే వేడెక్కే వరకు ఉండాలి మనము, అంటే ఎక్కువ వేడెక్కకూడదండి. ఎక్కువ వేడెక్కితే పకోడీలు మాడిపోతాయి. సో ఇక్కడైతే టెస్ట్ చేసుకుంటున్నాను. సో మీడియంగా అయితే వేడెక్కి ఉంది ఆయిల్. ఇక్కడైతే నేను పకోడీలు వేసేసుకుంటున్నాను. ఫ్లేమ్ కూడా మీడియంలోనే పెట్టుకున్నానండి. మీడియంలో పెట్టుకుని ఇలా నేనైతే చాలా తక్కువగా ఒక్కొక్క ఆనియన్ చీరుకు వదులుతున్నట్టు అయితే వదులుతున్నాను. ఎందుకంటే అలా అలా టేస్టీగా ఉంటుంది, క్రిస్పీగా ఉంటుంది. చిన్న చిన్న పకోడీల కింద ఇష్టం మా హస్బెండ్కి, మా అబ్బాయికి, నాకు కూడా. సో అందుకలేసి ఇలా వేసుకుంటున్నాను. సో ఇక్కడైతే ఒక పకోడీ అయితే వేసేసుకుంటున్నానండి. చిన్న గిన్నె పెట్టుకున్నాను. నా గిన్నెని ఎవరు జడ్జ్ చేయొద్దు. ఇది కూడా మా అమ్మ నాకు ఇది ఇంకొకటి కడాయి ఉంటుంది, నల్లగా అయిపోయింది అది కూడా. ఇవి 2 నేను ఫస్ట్ టైం కాపడానికి వచ్చినప్పుడు మా అమ్మ పెట్టింది. అందుకే నేను అవి పడేయకుండా సెంటిమెంట్గా అట్టే పెట్టుకున్నాను. బట్ అవి కూడా అలాగే యూజ్ అవుతున్నాయి, అలాగే వర్క్ అవుతున్నాయి నాకు, ఎక్కడ అవి డ్యామేజ్ అవ్వకుండా దీన్ని. సో అందుకే అవి కంటిన్యూస్గా ఇవే వాడుతున్నాను నేను. అందుకనేసి నాది కొంచెం నల్లగా అయిపోయింది. ఎందుకంటే 5 ఇయర్స్ 3-4 ఇయర్స్ అవుతుంది మా అమ్మ ఇవి నాకు ఇచ్చి. ఇవే వాడుతున్నాను నేను అప్పటి నుంచి. అలానే ఇంకోటి తీసుకోకుండా కాదు, కొత్తవి కూడా ఉన్నాయి నా దగ్గర. కానీ ఇవైతే పడేయను నేను, నాకు అదొక సెంటిమెంట్ ఉంటుంది కదా, అమ్మ నాన్న సెంటిమెంట్. సో సెంటిమెంట్లో నేనైతే ఇవి అలాగే ఉంచుకున్నాను అనమాట. సో ఇక్కడ పకోడీలు అయితే చూడండి బాగా ఎగుతున్నాయి. యాక్చువల్గా ఇలా ఏగేసరికి నేను తీసేస్తాను. మా అమ్మ అంటారు అలా కాదు, బాగా ఎర్రగా అవ్వాలని. నాకు ఇవే ఎర్రగా కనిపిస్తాయి ఆ టైంకి. అక్కడ పొయ్యి దగ్గర నుంచి ఉన్న వాళ్ళకి తెలుస్తుందేమో, తెల్లగా ఈ కొంచెం ఎల్లో కలర్ వచ్చేసరికి ఏగిపోయినాయి ఏమనుకు తీసేస్తాము. సో మా అమ్మ అయితే అలా తీయకూడదు, కొద్దిసేపు బాగా ఏగి అప్పుడు ఎర్రగా అవ్వాలి అంటారు. సో అందుకని నాకు ఇక్కడ ఎర్రగా కనిపించినా సరే నేను ఇంకా ఎర్రగా ఏపుతూనే ఉన్నాను వాటిని. సో లాస్ట్కి అయితే మన పకోడీలు అయితే అయిపోయినాయండి. నేనైతే తీసేసుకుంటున్నాను. ఒక వాయి అయితే అయిపోయింది. చెప్పాను కదా ఒక ఆనియన్ కట్ చేసుకున్నానని. ఒక ఆనియన్ మాకు చాలా ఎక్కువ. సో ఇక్కడ చూడొచ్చు పకోడీలు ఎంత బాగా అయితే వేగిపోయినాయో. ఇవైతే నేను తీసుకుని పక్కన పెట్టేసుకుని, పక్కన నేను టీ కూడా పెట్టుకుంటున్నానండి. సో టీ పకోడీ, పైగా బయటేమో వర్షం పడుతుంది. చాలా బాగుంది క్లైమేట్ అదిని. సో పకోడీ అయితే ఎంజాయ్ చేస్తాం నేను మా హస్బెండ్ని.
అప్పుడప్పుడు తినొచ్చండి పకోడీ, అది నాట్ ఎ ప్రాబ్లం. సో చాలామంది అస్తమానం ఆయిల్ ఫుడ్ అంటారేమో. నో, అస్తమానం ఆయిల్ ఫుడ్ ఏం చేసుకోము. సో ఏదో ఇప్పుడు వర్షం పడుతుంది, బాగుందిగా, క్లైమేట్ బాగుంది, సో అందరూ ఇంట్లోనే ఉన్నాం కాబట్టి అయితే అనేసి పకోడీలు అయితే వేసుకుంటున్నాము. ఇక్కడ నాకు ఇంకొక వాయి అయితే వచ్చినాయి, 2 వాయిలు చిన్న చిన్నవి, గిన్నె కూడా చిన్నది, మరి మీకు ఎలా కనిపిస్తుందో నాకు తెలియదు, కానీ చిన్న చిన్న వాయిలండి రెండుని. ఇక్కడ నెక్స్ట్ నేను మిగతా పకోడీలు కూడా వేసుకున్నాను. ఇది వెయ్యగానే నా హ్యాండ్ మీద అయితే ఒక డ్రాప్ ఆయిల్ అయితే పడిందండి, చాలా మండిపోయింది. ఎందుకంటే బాగా మరిగి ఉంది కదా, సో అందుకనేసి నేను ఫాస్ట్గా వెళ్ళి అయితే చేయి కడిగేసుకున్నాను. ఆ డ్రాప్ పడగానే ఎంత మండిపోయిందో నాకు. ఇప్పుడు ఇలా పకోడీలు వేస్తున్నప్పుడు కూడా చాలా మంట వచ్చేసింది. సో ఎలా అయితే పకోడీలు అయితే వేసేసుకున్నాము. టీ అండ్ సాస్ మ్యాండేటరీ అనమాట. సో అయిపోయింది. నెక్స్ట్ అయితే నేను పకోడీలు అవి తినగానే ఇల్లు అయితే కొంచెం డస్ట్ అనిపిస్తే నేను ఇల్లు అయితే తుడుచుకున్నాను. నేనైతే ఇంక షూట్ చేయను అనేసి ఫోన్ అక్కడ పెట్టుకుని పోయాను. ఇది ఒకటి చిన్నది షూట్ చేసుకున్నాను అనమాట. సో తర్వాత అయితే నా కెమెరామ్యాన్ ఉన్నాడు, మా బాబు, వాడైతే ఫోన్ తీసుకుని తెగ షూట్ చేసేసాడు. ఇదంతా నాకు సంబంధం లేదు, నాకు తెలియదండి అసలు అది షూట్ చేస్తున్నట్టు కూడాని. సో ఇదంతా వాడే షూట్ చేశాడు. వాడి హ్యాండ్ చూడొచ్చు ఇక్కడ, వాడికి ఫోన్ సరిగ్గా పట్టుకోవడం రాక అటు ఇటు ఊగుతూ ఎలా అయితే నాకైతే షూట్ చేస్తాడు. సో మా హస్బెండ్ అంటున్నారు ఇంక స్టాండ్ అది అవసరం లేదు, సో వీడిని యూజ్ చేసేసుకొనేసి అంటున్నారు. సో నేనైతే మొత్తము ఇల్లంతా తుడిచేసి ఫ్రెష్ అయిపోయి అయితే ఇంటికంతా ధూపం వేసుకున్నానండి. కొంచెం ఫ్రెష్గా అనిపిస్తుంది ధూపం వేస్తే, ఎంత హాయిగా అనిపిస్తుంది, అందుకని ఇల్లంతా అయితే ధూపం వేసుకున్నాను. నిజంగా ధూపం వేసుకుంటే ఎంత హాయిగా ఉంటుందంటే ఇంట్లో చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. ఫ్రెష్ అయ్యి ఇల్లంతా నీట్ అండ్ క్లీన్గా పెట్టుకుని ఫ్రెష్ అయ్యి వచ్చి ధూపం వేసుకుంటే అదొక ఫీల్ ఉంటుంది అనమాట. మంచి డివోషనల్, స్పిరిచువల్ ఆ టైప్ ఆఫ్ ఫీల్ అయితే వస్తుంది నాకే కాదు, నాకు తెలిసి చాలామందికి కూడా అలా ఉంటుంది. లేదా ఎవరైనా ట్రై చేయకపోతే ఇలా ట్రై చేయండి. ఈవినింగ్ టైం ధూపం వేసుకుంటే చాలా హాయిగా అనిపిస్తుంది. సో ఇక్కడైతే నేను దేవుడి గదికి మొత్తం ఇల్లంతా అయితే ధూపం వేసుకున్నాను. ప్లస్ డిన్నర్ కూడా ఇంకా ఏమో తినమనేసి బాబుకి అయితే అన్నం పెట్టేసి సో వెళ్తే వాడేమో చూస్తే పక్కన వేరే ఫ్లాట్లో ఉన్నాడు మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో. సో ఇదేనండి ఈరోజు వ్లాగ్. అందరూ లైక్, కమెంట్, షేర్ చేయండి. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.